ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సృష్టి అంతా ఒక ఎత్తు అయితే, ఆయన సృష్టించిన మానవులు మరొక ఎత్తు. దేవుడు సృష్టిని ఇందలి సమస్తమును మంచిగానే సృష్టించాడు. అయితే లేఖనం చెప్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించెను, కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని పాడైపోయారు. దేవుడి మాట వినక ఆది మానవులైన ఆదాము అవ్వ, అనగా అవ్వ అపవాది మాట విని, ఆదాము అవ్వ మాట విని దేవుడు తినొద్దన్న పండు తిని పాపులయ్యి దేవునికి దూరం అయ్యారు. దేవుని కృపను బట్టి నీతిమంతులుగా అయ్యి కూడా మేలు చేసేవాడు ఒక్కడూ లేకుండా పోయారు. అలాగే చెప్పుడు మాటలు విని పాడవని మనిషి అన్నవారు ఎవరూ లేరు. అలాగనే అవ్వ అపవాద మాటలు విని తన జీవితాన్ని పాడు చేసుకుంది. చెప్పుడు మాటలు విని ఈరోజు ఎంతోమంది తమ జీవితాలను, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించే మూర్ఖపు స్త్రీ చేతిలో పడని మానవుడు ఎవరు? ఈ 3 విషయాలు మనుషుల జీవితంలో జరగటం జ్ఞాని అయిన సొలొమోను చూశాడు. ఏ నరుడైతే దేవుని దృష్టికి మంచివాడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి వీటి నుండి తప్పించుకోగలుగుతాడు. లేఖనములో ఇలా అన్నాడు, దయను సత్యమును ఎన్నడను విడవకు, వీటిని కంఠాభూషణంగా ధరించుకో, అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మంచివాడివి అనిపించుకుంటావు. చేపల కొరకు వల, పిట్టల కొరకు ఉచ్చు, జంతువుల కొరకు బాణము, మానవుల కొరకు బాధలు పొంచి ఉన్నాయి. కాబట్టి మనము దేవుని మాటలకు విధేయులై దేవుడిచ్చే ఆశీర్వాదాలకు పాత్రులమవుదాం. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దాని కొరకు శ్రమ ఉంచబడి ఉండగా, ఆ శ్రమ నుండి తప్పించబడినట్లుగా మీ దయ, మనుషుల దయ, మీ దీవెన మనుషుల యొక్క దయ పొందుకున్నట్లుగా మీ మాటకు విధేయులై మీ దీవెనలు, మనుషుల యొక్క దీవెనలు పొందుకోవడానికి మీ పిల్లలకి మీరు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకులను అందరినీ దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకుని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు లేని వారికి ఇచ్చి, ఇచ్చిన వారికి సుఖ ప్రసూతినిచ్చి, ప్రసూతైన తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇచ్చి, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని, ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలు నిమ్మని, మీ పిల్లలు అన్ని విషయాల్లో మీరే దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.